వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ మీలో ఒకరుగా మెలుగుతూ ఏ సమస్య వచ్చినా మేమున్నామని ముందుండే ఈ బ్రదర్స్ ను చూస్తుంటే నెల్లూరు రూరల్ కు మళ్లీ రావాలనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 24 డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఎన్సీఏపీ నిధుల కింద రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 50 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేయడం ప్రజల పట్ల నియోజకవర్గం అభివృద్ది పట్ల వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని, అందుకే వారంటే తనకు ప్రత్యేక అభిమానమని ఎంపీ తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి మరియు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, కాలువలు ఇవే కాకుండా నియోజకవర్గంలో ప్రధాన రహదారులు ఉన్నాయి. ఉదాహరణకి కొత్త కాలం నుంచి కోడూరుపాడు రోడ్డు అది పూర్తి అయిపోయింది, ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అదేవిధంగా కొత్త కాలం నుంచి 3వ మైలు దాకా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. గొల్లకందుకూరు నుంచి సజ్జాపురం దాకా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే దేవరపాడు నుంచి కందమూరు దాకా అద్వానపు రోడ్డు దాదాపు 80% పూర్తయింది, 20% అతి త్వరలోనే పూర్తవుతుంది. అదేవిధంగా ఏదైతే డీకేడబ్ల్యూ కళాశాల నుంచి కొత్తూరు దాకా ఆ రోడ్డు గుంటలమయం, మీరందరూ కూడా దారిని వచ్చేవాళ్లే, ఎన్ని యాక్సిడెంట్ జరిగాయి మీకు తెలుసు. అది కూడా పనులు వారం క్రితం స్టార్ట్ అయ్యాయి, 2 నెలల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన అయ్యప్ప గుడి దగ్గర నుంచి మాగుంట సుబ్బారెడ్డి గారి స్టాచ్యూ దాకా ఆ రోడ్డు కూడా 2 రోజుల్లో ప్రారంభంగా పోతుంది. ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లు రూరల్ నియోజకవర్గంలో కొన్ని పూర్తి చేయించాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని రేపు ఎల్లుండి ప్రారంభమవుతాయి. దీనికి కారణం ఖచ్చితంగా చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహమేనని చెప్పని మనం చేస్తూ, ఇది ప్రజలందరూ కూడా తెలియాలని. ఎందుకంటే ఎంపీలు అంటే ఎప్పుడో 5 ఏళ్లకు ఒకసారి ఓటు కోసం వచ్చి మాటలు చెప్పేసి కనబడిపోతూ ఉంటారు. కానీ ఓట్లున్నాయా లేదా పక్కన పెడితే ఎన్నికల వేళ మీ మధ్యలో ఓట్ల కోసం ఏ విధంగా తిరిగారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, మరోపక్క మీరు చూశారు ఇటీవల జాబ్ మేళా, కొన్ని వేల మందికి ఒకే రోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి, అనేక రకాల కంపెనీల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అన్నిటికీ మించి గతంలో ఒక బ్యాటరీ మిషన్ దివ్యాంగులు కావాలంటే అనేక రకాల ఇబ్బందులు మనం పడే పరిస్థితి. కానీ ఈరోజు ఒక నెల్లూరు రూరల్ కాదు, నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే ఎంతమంది అనేది నాకు సమస్య కాదు, ఎంతమంది దివ్యాంగులు ఆ ట్రైసైకిల్ అవసరం ఉంటే వారందరికీ అందిస్తానని చెప్పని ఇప్పటికే కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఎన్నికల వేళ మాత్రమే కనపడి 5 ఏళ్లకు ఒకసారి ఎంపీ గారు ఉండే పరిస్థితుల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా. వారి మాటలు విన్నారు, నాకు సంతోషం ప్రజల్లో ఉండటం అని, ఆ తపన, దీనిని ఖచ్చితంగా మనం అందరం కూడా స్వాగతించాలని చెప్పని కోరుకుంటున్నాం. కోవూరు నియోజకవర్గ పరిధిలోని అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఇప్పటి వరకు 5 విడతలుగా 45,89,334 రూపాయల చెక్కులు పంపిణీ చేశామని వారు తెలిపారు. అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకి ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇది 5వ సారి. ఇంతకుముందు 28,94,000 ఇచ్చున్నాము. ఇప్పుడు ఇది 5వ సారి మళ్ళీ 16,89,000 ఇవ్వడం జరిగింది ఈరోజు. వీళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల వాళ్ళందరూ కొంతమంది బాగలేని వాళ్ళు చూపించుకోవడం, కొంతమంది ఆల్రెడీ ఒకరి చనిపోయి కూడా ఉన్నారు. ఈ ఫండ్ మనం ఈరోజు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని పేదవారికి అందరికీ కూడా
మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం ఎప్పుడైతే వాళ్ళ మెడికల్ ఫార్మ్స్ పెడుతున్నామో పేదవాళ్ళని చూసి ఆయన మానవత్వంతో ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంటనే అతి త్వరలో ఈ మాదిరి వాళ్ళకి సహాయం పడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు బాగలేక ఒక పక్కన ఉంటే ఈ అప్పుల బాధలో ఇంకో పక్కన కూరుకుపోయి ఉన్నారు పేదవాళ్ళందరూ. వాళ్ళందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయాతనివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.